ఒక నెల జిఎస్టీ వసూళ్లు 2,00,000 కోట్లు దాటినాయి అంటే మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి, ప్రభుత్వం మీద ప్రజలకున్న విశ్వాసం. ఈ దేశంలో ప్లాస్టిక్ కార్డు తీసుకొద్దామని, మార్కెట్లో డబ్బుల వినియోగాన్ని తగ్గిద్దామని, కార్డ్ డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా వైపు పోదామని అంటే చాలామంది నవ్విండ్రు. అంతకుముందు కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చి అంతకుముందు ఆర్థిక మంత్రిలో పనిచేసిన వాళ్ళు అన్నారు, నీ ఊర్లో ఇంటర్నెట్ ఉండదు, నీ ఊర్లో కరెంట్ ఉండదు, చాలా విమర్శించారు. నీ ఊర్లో ఇంటర్నెట్ ఉండదు, నీ ఊర్లో కరెంట్ ఉండదు, ఈ దేశంలో చాలా మందికి చదువు రాదు, ఎట్లా చేస్తారు వీళ్ళంతా పేమెంట్స్ అని అడిగినారు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ మహేందర్ గారు. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ఎకానమీలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి దేశం భారతదేశం. ప్రపంచం మొత్తంలో అందరికంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నటువంటి దేశం భారతదేశం అన్న నేను నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోజు దుబ్బాకు పోయినా, మెదక్కు పోయినా, తూప్రాన్ పోయినా, రామాయంపేట పోయినా, హైవే ఎంబడి మక్క కంకులు కొనుక్కొని తినే అలవాటు ఉంటుంది, మామిడి పండ్లు కూరగాయలు కొనుక్కునే అలవాటు ఉంటుంది నాలాంటోడికి. నువ్వు ఏ దుకాణం కాడుకో అన్నా ఆడ ముంగటి ఇట్లా యూపీఐది ఒకటి, అది స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టుకొని ఉంటుంది. అవ్వ ట్రూ ఓకేనా అన్న? ఆమె నీలా కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకోలేకపోవచ్చు, కానీ అవ్వ కూరగాయలు అమ్మేటప్పుడు కూడా డబ్బుల్ని ఆన్లైన్లో తీసుకునేంత గొప్పగా ఎదిగిందన్న. నువ్వు బెంగళూరువో, మైసూరువో, సిద్దిపేటవో, దుబ్బాకవో, ఏ రోడ్డు మీదకి అన్నవో, ఇదంతా నాయకుని మీద ఉన్న విశ్వాసం. బ్యాంకులో మా పైసలు మంచిగా ఉంటాయి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇలా ప్రపంచ డిజిటల్ మార్కెట్ని తీసుకుంటే ప్రపంచంలో చాలామంది ఎక్కిరిచిన వాళ్ళందరూ ఇలా ఆశ్చర్యపోతున్నారు. భారతదేశ ఎకానమీ డిజిటల్ సైడ్ నుంచి చూసుకుంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వచ్చినాం. అందులో ఒక యూపీఐ పేమెంట్సే 87% ఆఫ్ ద ఇండియన్ పేమెంట్స్ ఆర్ డన్ విత్ యూపీఐ తోటి జరుగుతున్నాయి అన్న. ఎట్లయిందన్న ఇది? ఎట్లా సాధ్యమైంది? కరెంట్ లేదంట్రీ, ఇంటర్నెట్ లేదంట్రీ, భారతీయులు చదువుకోలేదంట్రీ, వీళ్ళకి పైసలు లెక్క పెట్టుకోవడం రాదంట్రీ, వీళ్ళకి స్కాన్ చేయడం రాదంట్రీ. నౌ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. మనసు ఉంటే మార్గం ఉంటుంది, పని చేయాలనే తపన ఉంటే లక్ష్యం చేరుకోవడం ఈజీ. అవన్నీ నరేంద్ర మోడీ గారు ప్రజలలో కల్పించగలిగినారు. కాబట్టే ప్రజలు నరేంద్ర మోడీ గారు అడుగుజాడలలో నడుస్తూ ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఇంత పన్ను కట్టురు బిడ్డ అంటే 5%కి వెళ్ళి 25-30% దాకా పన్నులు కట్టేటోళ్ళ సంఖ్య పెరిగింది. ఉత్తగానే పెరగలేదన్న. 50 ఏళ్ళ పన్ను కట్టేటోళ్ళు 5% లేకపోతే ఇలా 75 ఏళ్ళకి వచ్చేసరికి పన్ను కట్టేటోళ్ళ శాతం 30%కి ఎట్లా వస్తుంది? విశ్వాసం లేకపోతే ఎట్లా కడతారు? సో దీస్ ఆర్ ఆల్ నాట్ డన్. ఒక రాత్రి అయిపోలేదన్న. ఇది చాలా స్పష్టంగా ఆలోచించారు. అట్లే ఎక్స్పెండిచర్, దుబారా ఎక్స్పెండిచర్ని తగ్గించారు. మినిమం ఖర్చుతోటి మ్యాక్సిమం ఎండ్ రిజల్ట్ వచ్చేలాగా పనిచేసారు. మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మినిమం ఖర్చు మ్యాక్సిమం రిజల్ట్ వైపు పనిచేసినారు. ప్రభుత్వం కూడా అట్లే పనిచేసింది. అందుకనే అట్లున్నారు తప్పితే అంగు ఆర్భాటాలు, అనవసరమైనటువంటి ఖర్చులు అన్నీ తగ్గించుకొని వచ్చిన ప్రతి రూపాయి ఈ దేశంలో జాతీయ రహదారులు వేయాలి, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. అమెరికా అంత గొప్పగా అయింది అంటే అమెరికాలో ఉన్న రోడ్ల వల్ల గొప్పగా అయింది. రోడ్లు వేసినాక అమెరికా డెవలప్ చేసింది అని చెప్తారు. అందుకని ఇలా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులను చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద భారతదేశం చేస్తున్న కాన్సన్ట్రేషన్ చూస్తే అది ఎవరో 4 కాంట్రాక్టర్ల కోసం వేస్తలేమన్నా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక 1000 కిలోమీటర్ల పొడుగు ఒక రోడ్ వేస్తుంటే కంకర కొట్టుకునేటోళ్ళకి ఉపయోగపడుతుంది, తారేసేటోళ్ళకి, ఊడ్చేటోళ్ళకి, తుడిచేటోళ్ళకి, రిపేర్ చేసేటోళ్ళకి. ఆ రోడ్ వేస్తుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపయోగకరంగా జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది. సో దీంతో వాళ్ళ పేమెంట్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవి కదా కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినవి. గత ప్రభుత్వం ఏం చేసినా కుంభకోణమే చేస్తుందని, గతంలో ఆ పార్టీ ప్రధానమంత్రి ఒకరు పార్లమెంట్కి వెళ్ళి మేము రూపాయి కిందికి పంపిస్తే 85 పైసలు మధ్యలోనే పోతున్నాయని, 15 పైసలు మాత్రమే గ్రౌండ్కి చేరుతున్నాయని బాధపడ్డ నాటి నుంచి ఇవాళ ఒక ఉపాధి హామీ కూలీకి రోజుకు 305 రూపాయలు కూలీ వస్తే ఆ 305 రూపాయలు ఏ దళారీ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్న విధానానికి చూస్తే, డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి విధానం పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతారు. కాబట్టే ప్రపంచంలో భారతదేశం డిజిటల్ మార్కెట్కి పోయినా, ఇంకెక్కడికి పోయినా కరప్షన్ లేదు. కాబట్టే ఇంత గొప్పగా ఎదగగలుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా అడుగులు ముందుకేయడానికి ఇది కొంతవరకు మనం ప్రభుత్వ అధికారుల సిన్సియారిటీని మనం ఈ సందర్భంగా మెచ్చుకోవచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశం ర్యాంక్ 132 ర్యాంక్. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ లోపల ఇండియా యొక్క స్థానం 63వ స్థానానికి వచ్చింది. దాదాపు 70 స్థానాలు పెరిగిపోయిందన్న పైకి. దిస్ ఈజ్ ఆల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. ఉత్తగానే రాలేదు, ఒక రాత్రి కలగంట కాలే, ఒక మనిషి మిషన్ లాగా పనిచేస్తే అయింది.
తనను తన శరీరాన్ని ఈ దేశానికి అంకితం చేసి పనిచేస్తే ఆయన సాధించినటువంటి గొప్ప ఫలితాలు. 11 ఏళ్లలో పుట్టిన బిడ్డ పెరిగింది, ఎదిగింది, పరిగెత్తుతుంది. అట్లా ఈరోజు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పరిగెత్తే స్థాయికి తీసుకొచ్చినారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప ఇంకొకటి కాదు. గతంలో చూసినట్లయితే భారతదేశము ప్రపంచవ్యాప్తంగా జీడిపిలో చూస్తే 10వ స్థానంలో ఉండే 2014లో చూసినట్లయితే. ఈ రోజున భారతదేశం ఖచ్చితమైన పురోగతిని సాధిస్తుందన్న కాన్ఫిడెంట్తో ఈరోజు 4th ర్యాంక్ ప్రపంచవ్యాప్తంగా కనపడతా ఉంది. నిజంగానే భారత్ సూపర్ పవర్ కావాలి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు కావాలి, వికసిత భారత్ ఏదైతే మీ బీజేపీ కలలు కంటూ ఉందో, 4th ర్యాంక్ నుంచి 1st ర్యాంక్ రావడానికి మినిమం ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఒకటి. ఇంకోవైపు నిజంగా సూపర్ పవర్ కావాలి అని అంటే ప్రస్తుతం మన జీడిపి 6.9 నుంచి 8 మధ్యలో నడుస్తూ ఉంది. మనకి కావాలి అని అంటే 21 నుంచి 25% జీడిపిని పెంచాలి అని అంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి అంటే ఈ రోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో ఉన్న ఒక సగటు పర్సన్ యొక్క ఇన్కమ్ అది. కానీ నిజంగా సూపర్ పవర్ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నటువంటి అమెరికా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్లయితే 69 లక్షలు. సో ఎలా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారు? 6.9 నుంచి 8% జీడిపి ఉన్నటువంటి మనం 25%కి ఎలా రీచ్ అవుతాం? ఇంకోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు, కానీ అమెరికాలో చూసినట్లయితే ఏకంగా 79 లక్షలు అంట. సో హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్? నెపోలియన్ ఒక మాట చెప్తాడు, ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. భారతీయులు తెలివికళ్ళు, తెలివిగా వ్యాపారం చేయగలుగుతారు, తెలివిగా ఎదగగలుగుతారు, తెలివిగా ఒక గోల్ని ఫిక్స్ చేసుకోగలుగుతారు. భారతదేశం 2047కి వికసిత భారత్ కావాలి, మొదటి స్థానానికి రావాలని చెప్పి ఒక లక్ష్యం నిర్ణయించుకుంది. నెపోలియన్ మాటలలో భారతీయుల మీద విశ్వాసం ఎక్కువ, భారతీయుల పని విధానం మీద విశ్వాసం ఎక్కువ, భారతీయులు పొదుపు చేసేటువంటి పద్ధతి మీద వాళ్ళకి ఉండేటువంటి అవగాహన వాళ్ళకి ఉంటుంది. ఈరోజు మనం 6.9 నుంచి 8 మధ్యలోనే వ్యారీ అవుతున్నాం కావచ్చు. ఈరోజు మన దేశంలో కొన్ని రాష్ట్రాల లోపల జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 లక్షలు ఉండొచ్చు, తెలంగాణ లాంటి చోట్ల 3.5 లక్షలు ఉండొచ్చు, రకరకాలుగా వేరీ అవుతుండొచ్చు. భారతదేశం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, 2047 నా ముందున్నటువంటి గోల్. ఆ గోల్ కల్లా నేను ఆదాయం పెంచుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, అవసరాలకు అనుగుణంగా మన మౌలిక వసతుల్ని కల్పిస్తూ వస్తూ ఉన్నాం. భారత డైనమిక్స్ మారుతూ ఉన్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి చిన్నప్పుడు మేము చదువుకుంటే, ఇలా అభివృద్ధి చెందిన దేశంగా మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు చాలు ఒక లక్ష్యం వైపు అడుగులు వేసుకోవడానికి. మీకు నెంబర్స్ ఏముందన్న 6.9, 8.7, 3.9, 20, 21 ఇట్లా రకరకాల నెంబర్స్ మారుతాయి. బట్ అమెరికాలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లుంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లా ఉంది? అమెరికన్ అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి అమెరికాలో రోడ్ల మీదకి వచ్చి ప్రజలు తగలబెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితులలోంచి భారతదేశ పరిస్థితి ఎట్లుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మళ్ళీ చెప్తా ఉన్నా, మేకల నాయకత్వం లోపల పులులు కూడా మేకలు అవుతాయి, పులి నాయకత్వంలో మేకలు కూడా పులులాగా విజృంభిస్తాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంట్రాక్టర్లు బతికిస్తున్నారనే మాటల్ని పక్కన పెట్టి ఒక రోడ్ వేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే, నేను ఒక మాట చెప్తాను, మీ కాంగ్రెస్ వాళ్ళ హయాంలో పర్ డే 7 కిలోమీటర్స్ జాతీయ రహదారులు వేసే స్థాయి నుంచి ఇలా 32 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేసే స్థాయికి తీసుకొచ్చింది. ఎంత పెరిగింది? ఎవరికి పెరుగుతుంది ఆదాయం? ఉత్తగానే 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చిర్రా అన్న? ఇదేమైనా బీజేపీ వాళ్ళు చెప్పిన కథన కాదు కదా. ప్రపంచ బ్యాంకు, IMF లాంటి సంస్థలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఒకసారి ఒక మెట్టెక్కిన తర్వాత ఇంకా వాళ్ళ ఆలోచన విధానంలో, వాళ్ళ ఆర్థిక పొదుపు విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. నేను ఇందాక చెప్పిన 46 లక్షల రక్షణ రంగ ఉత్పత్తుల దగ్గర నుంచి 1 లక్ష పైచీలకు 1.27 lakh crores వరకు ప్రొడక్షన్ పెరిగింది. ఎట్లా పెరిగింది? 10 ఏళ్లలో పెరుగుతుంది. అట్లే 20 ఏళ్లలో ఎట్లయితుంది సూపర్ పవర్గా భారత్? ప్రతి సంవత్సరం 2 అంకెల జీడిపి పెరుగుకుంటూ పోయినా భారతదేశం అక్కడికే రీచ్ అవుతుంది. సో ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. మీరు భారతీయుల్ని తక్కువ అంచనా వేయకండి. భారతీయులు ఒక గోల్ పెట్టుకున్నారంటే, ఇది 146 కోట్ల మంది భారతీయుల కళ, నా దేశం విశ్వగురువు కావాలనేది. అరే ఔరేక్ దక్కా పక్కా అంటే తెలంగాణ పక్కా అంటే ఔరేక్ దక్క కొట్టి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ దేశంలో. అట్లే ఈ దేశం 1వ స్థానానికి పోవాలంటే పోతుంది, బరాబర్ తీసుకుపోతారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడికి ఎదుగుతామనే విశ్వాసం ప్రజలకు ఉంది, మాకుంది. సో హౌ యూ విల్ జనరేట్ యువర్ ఇన్కమ్? దెర్ ఆర్ 100 ways and means. రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాలుగా ఇన్నోవేషన్స్ వస్తూ ఉన్నాయి. అంకుర వస్తుంది. ఆఖరికి ఆడబిడ్డలు వ్యవసాయాలలో డ్రోన్లను ఉపయోగించి మందుల్ని పిచికారీ చేసేదాకా, సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకునేదాకా ఈ దేశ ప్రజల ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. మీకు
ఎప్పుడైతే ప్రజలు ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వాన్ని ఆర్థికంగా నేను సుస్థిరం చేసుకోవాలని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది. మలావత్ పూర్ణ ఒక 10వ తరగతి చదివే ఆడబిడ్డ నేను ఈ ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ లాంటి పర్వతాలను ఎక్కాలని కలగన్నది. ఎట్లెక్కుతారబ్బా? 10వ తరగతి చదివే ఆడబిడ్డ ఎట్లెక్కుతుంది? వాళ్ళు అంబడి తాండాలకి వెళ్ళి వచ్చిన గిరిజన బిడ్డ ఎవరెస్ట్ ఎట్లెక్కుతుంది అని అనుకుంటే ఎక్కేది కాదు. బట్ హర్ గోల్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఆమె ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయిందా కాలేదా? ఎక్కిందా ఎక్కలేదా? సో దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్స్. ఒక్క మలావత్ పూర్ణనే కాదు, ఇంకో నిఖిత్ జరీన్ తీసుకోండి, పివి సింధు తీసుకోండి, సైనా నెహ్వాల్ తీసుకోండి, ఆఖరికి చెస్లో మన ఒక అబ్బాయి 14 ఏళ్ళకే ప్రపంచాన్ని గడగడలాడిచ్చిండని చదివినాం. వీళ్ళంతా మేధావులన్నా. ఇండియాకు కావాల్సింది ఒక మంచి నాయకత్వం, ఒక మంచి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి 100% 2047 వికసిత భారత్ అనుకుంటే ఇంకో 5 ఏళ్ళ ముందే ఆ లక్ష్యానికి చేరుకుంటాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నా, జీడిపి తీసుకున్నా ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి కూడా భారతీయులు తీసిపోరు. మన పనితనమే మనల్ని ప్రపంచంలో నిలబెడుతుంది. వి వర్క్ 24/7. సార్, గతంలో చూసినట్లయితే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 34 లక్షల కోట్ల బడ్జెట్. అందులో ప్రధానంగా చూసినట్లయితే మిడిల్ క్లాస్ కి సంబంధించిన బడ్జెట్ అని చాలా అప్రిషియేట్ చేశారు. ఈ బడ్జెట్ నా భూతో నా భవిష్యత్ అని చాలా మంది ఇంటెలెక్చువల్స్ కొనియాడారు. వాస్తవంగా ఈ బడ్జెట్ చూసినట్లయితే 34 లక్షల కోట్ల బడ్జెట్ లో రేపు భారత్ వికసిత్ భారత్ అవ్వడానికి 2047లో విశ్వగురు భారత్ అవ్వడానికి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే ఏమంటారు? ఒకటి. రెండోది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ని ఒప్పియడానికి ప్రధానమంత్రి గారితో ఎంత సమయం బట్టి ఉండొచ్చు, లేదా ఈ మినిస్ట్రీ పడిన కష్టం ఏ రకంగా ఉండొచ్చు, దాని గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అని ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు. మిగతా క్యాబినెట్లకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి క్యాబినెట్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డిసిషన్. ఫర్ దట్ మ్యాటర్ ఏ నిర్ణయం అయినా, ఏ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా, ముఖ్యమంత్రి గారు తీసుకున్నా, ప్రధానమంత్రి గారు తీసుకున్నా, ద మీనింగ్ ఆఫ్ క్యాబినెట్ ఈజ్ కలెక్టివ్ డిసిషన్. ఒక మంత్రికి ఒక శాఖ ఉంటే ఆ శాఖ ఆయన్నే తీసుకున్నాడు, ఈ నిర్ణయం ఆయనదని చెప్పి తప్పించుకోవడానికి వీలుండదు మహేందర్. కానీ దురదృష్టం కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అట్లంతా ఒంటెత్తు పోకట్లకు పోతారేమో, మంత్రులని డమ్మీ చేస్తారేమో మాకు తెలియదు. కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి డిసిషన్ కలెక్టివ్ డిసిషన్. ఈ దేశంలో ప్రజలకి ఏదైతే మేలు చేస్తుందని అనుకుంటారో దాన్ని క్యాబినెట్ కలెక్టివ్గా తీసుకుంటుంది. అందరూ కలిసి తీసుకుంటారు, నిజాయితీగా తీసుకుంటారు. కాబట్టి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు మోడీ గారిని ఒప్పించేందుకు ఎంత సమయం పట్టిందనే ప్రశ్న ఉత్పన్నం కాదు. మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు, ఇతర టోటల్ క్యాబినెట్ అంతా కూర్చొని చర్చించుకున్న తర్వాతనే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల హితం కోసమే, మధ్యతరగతి ప్రజలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లోపల లాభం జరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని పెంచడం జరిగింది. ఎవరు కలగనలేదు. అది ఈ బడ్జెట్ లో చూసినట్లయితే వికసిత్ భారత్ అనేది ఒక పక్క మీ గోల్ క్లియర్ గా కనపడతా ఉంది. కానీ ఇక్కడ 12 లక్షలు బిలో ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయడానికి అవసరం లేదన్నట్టు మిడిల్ క్లాస్ గురించి ఆలోచించిన విధానం బాగుంది. కానీ దీనివల్ల కొద్దిగా కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ అనేది తగ్గుతుంది అనేది నిపుణుల యొక్క ఆలోచన. కానీ ఏ రకంగా అంటే పేదల గురించి ఆలోచించడం బానే ఉంది, కానీ వికసిత్ భారత్ వైపుకి వెళ్ళడానికి ఈ బడ్జెట్ నిజంగా సహాయపడుతుంది అంటారా? 100% సహాయపడుతుంది. ఇంతకాలం ట్యాక్స్ ఎట్లెగ్గొడదామా అని ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లోకి పోయి నిజాయితీగా పన్ను కడదాం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకు? ఈ ప్రభుత్వం నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఆలోచిస్తుంది. పైసలు ఉన్న వాళ్ళ కోసమే, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమే కాదు, ఇది మాలాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తుంది అని ఒక విశ్వాసాన్ని మీరు ప్రజలలో కల్పించగలిగిన రోజు ప్రజలు, నేను ఇందాక చెప్పినటువంటి ఆ యూపీఏ ట్రాన్సాక్షన్స్ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆఖరికి మక్క కంకులు అమ్ముకునే అవ్వ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు పోతుంది అంటే ప్రజలకు విశ్వాసం ఉంటే పోతుందా బ్యాంకుల మీద, ప్రభుత్వం మీద? లేకుంటే అగాధంగా పోతారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఆ విశ్వాసాన్ని పెంచగలిగినాం కాబట్టి ఎస్, యాజ్ యూ సెడ్ 12 లక్షల దాకా ఎవరు ట్యాక్స్ కట్టొద్దు అని అంటే ప్రభుత్వానికి కొంచెం తగ్గొచ్చు ఇన్కమ్. కానీ 12 లక్షల పై బ్రాకెట్లో కూడా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకున్నటువంటి మిత్రులు ఇయ్యాల లేదు, ఈ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది, మనం ట్యాక్స్ బ్రాకెట్లోకి పోతే ఏదో ఒక రోజు మనం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచనని జనరేట్ చేయడం లోపల ఎక్కడ కూడా మోడీ గారు వెనక్కి రాలేదు. కొంతవరకు ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినప్పటికీ కూడా టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్. మీరు ప్రజాస్వామ్యంలో ఏముంటుంది మహేందర్ అన్న? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోవాలి. ఆ విశ్వాసాన్ని మీరు ప్రజలు ఇవ్వకపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన రోజు కన్నా కలగదే, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలలో విశ్వాసాన్ని నింపగలిగితే, ప్రజలు మీ ప్రభుత్వంతో నడుస్తే అద్భుతాలని సృష్టించగలుగుతామని చెప్పడానికి ఉదాహరణే
మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం. ఎవరు చేశారో ఈ సమీకరణం కానీ యంగ్స్టర్స్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ ఒక కాన్ఫిడెంట్ నిజంగానే లింపారు సార్. ఎందుకంటే 12 lakhs బిలో ట్యాక్స్ కట్టొద్దు అని అన్నారు, కానీ దాని పైన ఉన్న ఎంటర్ప్రైనర్స్ అందరు కట్టిన తర్వాత స్టార్టప్ కోసం లోన్ వస్తుందన్న కాన్ఫిడెంట్ లింపిన మీ ప్రభుత్వానికి నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం. కానీ నిర్మలా సీతారామన్ గురించి ఒక తెలుగు ఆడబిడ్డగా రెండోసారి కూడా తనకే ఆ మినిస్ట్రీ ఇవ్వటం అనేది హర్షించదగ్గ విషయమే. కానీ బట్ ఆమె సాధిస్తున్న ఈ పురోగతి గురించి లేదా నిర్మలా సీతారామన్ గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు ఒక ఎంపీగా మీరు? ఒక పనిని నిర్దేశించుకొని ఆ పని తనకు అప్పగించినటువంటి బాధ్యతని 100% తూచా తప్పకుండా, అడుగులు తడబడకుండా, నాయకుడు తన మీద ఇచ్చినటువంటి విశ్వాసానికి అనుగుణంగా 100% ఆ డైరెక్షన్ లోపలనే తమ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే రీతి లోపల వారు అంత గొప్పగా పనిచేస్తున్నారు కాబట్టే, అంత గొప్పగా ఆ శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టే ఈరోజు దేశ ఆర్థిక విధానం అనేది అంచెలంచెలుగా వెదుగుతూ వస్తూ ఉంది. అది మోడీ గారికి వారి మీద ఉన్నటువంటి విశ్వాసం, దాన్ని వారు నిలబెట్టుకుంటున్నారు కాబట్టే అందరికంటే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక మహిళా ఆర్థిక మంత్రిగా వారికి పేరు వచ్చింది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి మీద ఇచ్చిన విశ్వాసాన్ని నిలుపుకుంటారని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, ఈ దేశాన్ని వికసిత భారత్ 2047 వైపు నడపడం లోపల వారి పాత్రని భారత ప్రజలందరూ గుర్తుంచుకునే రాపులా నిర్వహిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం.